ఏంటి బొరుగులు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఇవాళైతే ఇన్స్టెంట్గా త్వరగా చేసుకునే బొరుగుల గులాబ్ జామున్ అండి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను ఇక్కడ బాగున్నాను, మీరు ఇక్కడ బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తాయండి. ఇవాళ అయితే బొరుగులతో గులాబ్ జామున్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక కప్పు బొరుగులతో మనమైతే గులాబ్ జామ్ చేసేస్తున్నామండి. ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు బొరుగులు తీసుకోవాలండి. అలానే మిల్క్ పౌడర్ అండి, అమూల్ది 10 రూపీస్ ప్యాక్ అయితే సరిపోతుంది. అలానే ఒక 5 ఇలాచి, ఒక కప్పు షుగర్, అంతే అండి. చక్కెర ఇంతే. చాలా సింపుల్గా చేసుకునే ఈ బొరుగులతో గులాబ్ జామున్ ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మరమరాలు వేసుకొని బాగా మిక్సీ పట్టాలండి మెత్తగా. చూడండి, కొద్ది కొద్దిగా అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా మిక్సీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే గులాబ్ జామున్ అండి. బ్రెడ్తో చూసింటారు, మామూలుగా ఎంటీఆర్ గులాబ్ జామున్ చూసింటారు. ఇప్పుడైతే బొరుగులతో గులాబ్ జామున్ అయితే చూసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొరుగుల పౌడర్ అయితే తీసుకున్నాం కదా, ఇందులోనే ఒక 10 రూపాయలు మిల్క్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇదైతే మొత్తం ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా పాలైతే వేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా. అంటే చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనమైతే ఈ పిండి ముద్దలాగా చేసేసుకోవడమే. ఉప్పు వేసాం కదా, బాగా మొత్తం కలుపుకొనేసి ఇప్పుడైతే పాలు కొద్ది కొద్దిగా వేసుకొని ఒక పిండి ముద్దలాగా చేసేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా గులాబ్ జామున్ పిండి ఎలా ఉంటుందో మనకైతే అలా చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే. అండ్ ఫ్రెండ్స్, ఇలా పిండి ముద్దలాగా చేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి. ఇలానే ఉంచితే కొద్దిగా నానుతుందండి. చూడండి, ఇప్పుడైతే చక్కెర పాకంకి 1 కప్పు షుగర్ వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకుందామండి. చూడండి, గులాబ్ జామున్కి అయితే ఎలా పడతామో పాకు అలా అయితే పట్టేసుకోవాలి. పాకము మంట మీద అయితే పెట్టేద్దాము. చక్కెర మొత్తం కరగాలి. మనం గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటామో అలా పాకు అయితే పట్టేసుకోవాలి. ఒక కళాయి అయితే పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను అండి. ఆయిల్ చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. తీయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి ముద్దనైతే కొద్దిగా తీసుకొని మనమైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలు. చిన్నగా చేసుకోవడమే. ఇలా ఆయిల్ వేసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
అంతే అండి. మనకి ఎంత కావాలంటే అంత చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్నామంటే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా చేసుకునే గులాబ్ జామున్. అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారంటే ఏం చేయాలో ఏమో తోచకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఎమ్మిగా కొత్తగా ఉందనేసి లోట్టలు వేసుకొని తినేస్తారు. ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టేసాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుంటాము. చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. ఇవైతే విరిగిపోకుండా చాలా ఈజీగా సేమ్ అచ్చం గులాబ్ జామున్ లానే ఉన్నాయి కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చక్కెర అయితే పాకు అయితే అవుతుంది. కొంచెం మొత్తం చక్కెర అయితే కలుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చిన్న మంట మీదే మనమైతే కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవైతే సిమ్లో ఉంచేసి కాల్చుకోవాలి. లోపలంతా పిండి లేకుండా చాలా బాగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న మంట మీద పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చక్కెర కరిగిందండి. ఇప్పుడైతే లేత పాకం వచ్చే వరకు అయితే ఇలానే ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. చూడండి, కొబ్బరి కూడా వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుందండి ఈ గులాబ్ జామున్కి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా కలిపేసుకున్నానంటే మనకు గులాబ్ జామున్ పాకం అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గులాబ్ జామున్ లాగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇలా మొత్తం అయితే ఇలా అన్నీ తీసేసుకోవడం అండి. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఇందులో వేసేసి ఒక ప్లేట్ అయితే ముచ్చేసినాం అనుకోండి, కొద్దిసేపటికి అవి అయితే పీల్చుకుంటాయండి. ఎమ్మిగా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మిగతా కూడా ఇలా చేసేసుకొని ఇప్పుడైతే ఈ పాకంలో అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచితే మొత్తం అయితే పాకం అయితే ఈ గులాబ్ జామున్కి పట్టేస్తుంది. అప్పుడు గులాబ్ జామున్ బొరుగులతో చేసిన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బొరుగులతో చేసిన గులాబ్ జామున్ అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము. చూడండి, ఒక బౌల్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది జ్యూసీగా అచ్చం మనం గులాబ్ జామున్ చేసేలాగా ఉంది. చూసారా, చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయ్యాయండి. నోట్లో వేసుకుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరిలోకి చూసేస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.